హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. నవరాత్రులు కదా, 9 రోజులైతే పూజలు బాగా అవుతాయి గుళ్ళోనే. ఇంట్లో చేసుకున్న వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు. నేను ఇంట్లో చేసుకుంటాను ఫ్రెండ్స్. 9 రోజులు నాన్ వెజ్ వండను. పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని దేవుడి దగ్గర అన్నీ సర్దుకొని పీట మీద ముగ్గు వేసుకొని అమ్మవారిని ఏర్పాటు చేసుకొని రెడ్ క్లాత్ ఒకటి వేసి అమ్మవారిని పెట్టుకొని వినాయకుడు ముందు పూజ చేసి గణపతికి తర్వాత పసుపు గౌరమ్మని పెట్టుకొని కుంకుమ పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓం ధర్మ నిలయాయ నమః అష్టోత్తరాలు అవి చదువుకొని పూజ చేసుకున్నాను. ఎలాగైతే పూజ గంటన్నర 2 గంటలు పట్టింది అలా పూజ అయ్యేసరికి. నైవేద్యం అయితే ఈరోజు అమ్మవారికి స్వీట్ పెట్టాలని పాయసం చేశాను. తొలి రోజు కదా. ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రేయ నమః, ఓం పాయసం చేసి పెట్టాను ఫ్రెండ్స్. పద్మహస్తాయ నమః. పువ్వులు అవి నిన్న బయటకు వెళ్ళి తెచ్చుకున్నాను. పద్మసుందరాయ నమః. అమ్మవారికి కావాల్సిన కలవ పువ్వులు, చామంతి పువ్వులు, దండ ఒకటి, కాగడ మల్లెలు, విరజాజులు అన్నీ తెచ్చుకున్నాను. ఫ్రూట్స్ అవి తెచ్చుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీరు ఎలా చేసుకున్నారో. పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ మా ఊర్లో గ్రామదేవత కనక మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. 3 అమ్మవార్లు ఉంటారు ఫ్రెండ్స్. కొత్త మహాలక్ష్మమ్మ, కనక మహాలక్ష్మమ్మ, కొత్త మహాలక్ష్మమ్మ, కనక మహాలక్ష్మమ్మ, కొంచెం తల్లి ఉంటారు. బాగా చేస్తారు పూజలు. 9 రోజులు కుంకుమ పూజ చేస్తారు. కుంకుమ పూజలు అవి అయిన తర్వాత చెంబులతో అన్ని నీళ్ళు పెడతారు ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళందరూ వేసుకోవడానికి దేవుడికి వేస్తారు చెంబుతో నీళ్ళు. ముందు పాలాభిషేకం వాళ్ళు చేస్తారు. పాలాభిషేకం వాళ్ళు చేసిన తర్వాత మనతో వేయిస్తారు దేవుడి మీద. పాలైన తర్వాత నీలాభిషేకం చేస్తారు. 10 అయిందండి. నిన్న అన్ని బయటకు వెళ్ళి తెచ్చుకున్నాను. పూలదండ ఒకటి, కాగడాలు, చామంతి పూలు, గులాబీ పూలు, కలవ పూలు అన్నీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి. బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. అయినా తప్పదు కదా, పళ్ళు ఉన్నప్పుడు వెళ్ళాలి. బయటకు వెళ్ళి తెచ్చుకున్నాను. అన్నీ పళ్ళు అన్నీ తెచ్చుకున్నాను. పూజలో చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పుష్పాలతోని 3 కలసలకి యథాపూజ చేయి. ఓం మండపస్థదేవతాభ్యాం నమః ధ్యాయామి, ధ్యాయామి మండపదేవతాయ నమః ఆవాహనం ధ్యాయామి. మండపదేవత చెంబులతో గుడిలోని నీళ్ళు పెడతారు ఫ్రెండ్స్ లైన్గా. అందరికీ వచ్చిన వాళ్ళు ముత్తైదులు అందరూ దేవుడి మీద అభిషేకం చేస్తారు. పాలాభిషేకం అయిపోయాక నీలాభిషేకం చేస్తారండి.